Hi students, welcome to Karunya Physics classes. So AP Junior Inter IP series lo nana work energy power lo tag problems మనం స్టార్ట్ చేస్తున్నాం నాన్న. ఆల్రెడీ 8 మార్క్ సిరీస్లో 3 చాప్టర్స్ మనం కంప్లీట్ చేసాం నాన్న. సో ఒకటి థర్మోడైనమిక్స్, ఇంకోటి ఆసిలేషన్స్, ఇంకోటి వర్క్ ఎనర్జీ పవర్. సో ఈ వర్క్ ఎనర్జీ పవర్లో ఉండే 4 క్వశ్చన్స్ కూడా నేను కంప్లీట్ చేశాను నాన్న. సో దానికి సంబంధించిండే వీడియోస్ లింక్స్ కూడా మనకి మన ఛానల్లో అవైలబిలిటీ ఉంటాయి. గో అండ్ వాచ్ దమ్. అవి కంప్లీట్ అయిన తర్వాత 8 మార్క్స్కి కంపల్సరీగా ఒక అటాచ్డ్ ప్రాబ్లం ఉంటుందని చెప్పాను. సో దాన్నే మనం ట్యాగ్ ప్రాబ్లమ్స్ అంటాం. సో ఈ వర్క్ ఎనర్జీ పవర్లో ట్యాగ్ ప్రాబ్లమ్స్ ఏంటి బాబు? థర్మోడైనమిక్స్లో కూడా ట్యాగ్ ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసినానమ్మా. ఆసిలేషన్స్లో ట్యాగ్ ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసినాను నాన్న. నెక్స్ట్ ఇప్పుడు ఈ వర్క్ ఎనర్జీ పవర్లో కూడా ట్యాగ్ ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేస్తున్నామ్మా. సో ఈ ట్యాగ్ ప్రాబ్లమ్స్లో 8 మార్క్స్ క్వశ్చన్కి అటాచ్మెంట్గా ఈ ట్యాగ్ ప్రాబ్లమ్స్ ఇస్తారు నాన్న, రైట్? సో కాబట్టి కంపల్సరీగా 8/8 స్కోర్ చేయాలంటే ట్యాగ్ ప్రాబ్లమ్స్ మస్ట్ ప్రాక్టీస్. ఓకే, సో దీంతో పాటు మనం 1 మార్క్, 2 మార్క్స్, 4 మార్క్స్ అన్ని కంప్లీట్ చేస్తూ వెళ్ళాం. ఓన్లీ ఫ్యూ చాప్టర్స్ ఆర్ రిమైనింగ్. అవన్నీ కూడా ఈ జనవరి మంత్ లోపల కంప్లీట్ అయిపోతాయి, డోంట్ వరీ. తర్వాత ఫెబ్ మంత్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మోడల్ పేపర్స్, గెస్ పేపర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాన్న. సో జస్ట్ వాచ్ మై ఛానల్, సబ్స్క్రైబ్ మై ఛానల్ టు గెట్ 85/85 ఇన్ ఫిజిక్స్, రైట్? ఓకే అమ్మా. సో ఇప్పుడు ఈ ట్యాగ్ ప్రాబ్లమ్స్లో ఫస్ట్ ప్రాబ్లం చూడన్నా. సో ఈ ట్యాగ్ ప్రాబ్లమ్స్లో ఫస్ట్ ప్రాబ్లం ఏమి చర్చున్నానా? మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏంటి సార్? ఏ మిషన్ గన్ ఫైర్స్ 360 బుల్లెట్స్ పర్ మినిట్ అన్నాడు. ఒక మిషన్ గన్ను 1 మినిట్లో ఎన్ని బుల్లెట్స్ని ఫైర్ చేసిందంట? 360 బుల్లెట్స్ని ఫైర్ చేసిందంట ఒక మిషన్ గన్ 1 మినిట్లో. అండ్ ఈచ్ బుల్లెట్ ట్రావెల్స్ విత్ ఎ వెలాసిటీ ఆఫ్ 600 మీటర్ పర్ సెకండ్. నన్ను ఒక మిషన్ గన్ను 1 మినిట్లో ఓకే 360 బుల్లెట్స్ని ఫైర్ చేసిందంట. 1 మినిట్లో 360 బుల్లెట్స్ ఒక గన్ ఫైర్ చేసిందంట. అందులో ఆ గన్ నుండి రిలీజ్ అవుతా అంటే 360 బుల్లెట్స్ పర్ మినిట్ కదా. అందులో ఒక్కొక్క బుల్లెట్ ఎంత స్పీడ్తో బయటకు వస్తూ ఉందంట? 600 మీటర్ పర్ సెకండ్. ఇఫ్ ద మాస్ ఆఫ్ ఈచ్ బుల్లెట్ ఈస్ 5 grams, ఫైండ్ ద పవర్ ఆఫ్ ద మిషన్ గన్ అన్నాడు. నన్ను ఇక్కడ అడిగిండే చూడమ్మా పవర్. మీకు ఆల్రెడీ వర్క్ ఎనర్జీ పవర్లో 2 మార్క్స్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను నాన్న. సో ఆ వీడియో కూడా మన ఛానల్లోనే ఉంది నాన్న. సో అది ఫస్ట్ వాచ్ చేయి. అక్కడ పవర్ గురించి చెప్పింటాం. పవర్ అంటే రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ అంటాం నాన్న. నువ్వు వర్క్ పర్ఫామ్ చేస్తున్నావు విత్ రెస్పెక్ట్ టు టైం. సో నువ్వు వర్క్ పర్ఫామ్ అవడానికి ఎంత టైం అయితే తీసుకుంటానో ఆ వర్క్ బై టైంనే మనం పవర్ అంటాం. సో కాబట్టి ఇక్కడ పవర్ గురించి డిస్కషన్ అడిగాడు నాన్న. సరే ఫస్ట్ డేటా చూడన్నా. సో ఇక్కడ ఒక మిషన్ గన్ 360 బుల్లెట్స్ పర్ మినిట్ అన్నాడు. సో కాబట్టి నంబర్ ఆఫ్ బుల్లెట్స్ ఎంత అంటే ఎన్ అని రాస్తానన్నా. సో నంబర్ ఆఫ్ బుల్లెట్స్ ఎంత అంటే అమ్మా 360 బుల్లెట్స్ పర్ అంటే బై నానా మినిట్. ఓకేనా? సో ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 360 బుల్లెట్స్ పర్ మినిట్ అని రాస్తాను నాన్న. సో దీనే నేను సింపుల్గా 1 మినిట్ అంటే 60 సెకండ్స్ కదా నాన్న. సో 360/60 సెకండ్, రైట్? ఎస్ సార్. నౌ వాట్ టు గెట్? సో 1 minute ఈజ్ ఈక్వల్స్ టు 60 సెకండ్స్. సో అప్పుడు 0 0 క్యాన్సిల్. సో 6 per second వస్తుంది, అంతేనా? సింపుల్ నాన్న. సో 6 per second వస్తుంది. అంటే నంబర్ ఆఫ్ బుల్లెట్స్ ఎన్ని అంటే 6 bullets per second అని చెప్తాం నాన్న. సో ఇక్కడ ఎన్ అంటే నంబర్ ఆఫ్ బుల్లెట్స్ నాన్న. సో ఎన్ అంటే నంబర్ ఆఫ్ బుల్లెట్స్. సో నంబర్ ఆఫ్ బుల్లెట్స్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 360 పర్ మినిట్. వాడిచ్చిండేదేనా? సో 360/60 సెకండ్స్. సో అంటే ఇక్కడ నథింగ్ బట్ 6 bullets per second అని అర్థం నాన్న. అంటే 1 మినిట్కి 360 బుల్లెట్స్ బయటకు వస్తున్నాయంటే 1 సెకండ్కి ఆ మిషన్ గన్ నుండి ఎన్ని బుల్లెట్స్ ఫైర్ అవుతున్నాయంట? 6 bullets per second అని అర్థం. నౌ ఈచ్ బుల్లెట్. సో ఈచ్ బుల్లెట్ నాన్న, ఈచ్ బుల్లెట్ వెలాసిటీ. సో ఈచ్ బుల్లెట్ వెలాసిటీ ఎంత అంటే v ఈజ్ ఈక్వల్స్ టు 600 మీటర్ పర్ సెకండ్. ఎస్ సార్. అండ్ మాస్ ఆఫ్ ఈచ్ బుల్లెట్ ఈస్. సో మాస్ ఆఫ్ ఈచ్ బుల్లెట్ ఎంత అంటే 5 grams అన్నాను. బట్ గ్రామ్ ఇస్ ద సిజిఎస్ యూనిట్. ఎస్ఐ యూనిట్ వచ్చేసి కేజీ. గ్రామ్స్ని కేజెస్లో మార్చున్నానా. ఎట్లా అంటే 5 × 10⁻³ kg నాన్న. సో ఇది మాస్. నౌ ఫైండ్ ద పవర్ ఆఫ్ ద మిషన్ గన్ అన్నాను నాన్న. సో పవర్ గురించి క్యాలిక్యులేషన్ అన్న. సో పవర్ని పీతో డినోట్ చేస్తాం. సో పవర్ ఆఫ్ ద మిషన్ గన్ యూ వాంట్ టు క్యాలిక్యులేట్. ఎస్ సార్. సో పవర్ ఫార్ములా ఏంటి సార్ అంటే పవర్ ఈజ్ ఈక్వల్స్ టు వర్క్ బై టైం. సో క్లారిటీగా రాసేసి పవర్ ఈజ్ ఈక్వల్స్ టు వర్క్ బై టైం. సో రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్, దాన్నే మనం సింపుల్గా పవర్ అంటే. ఓకే సార్. సో ఇప్పుడు ఇక్కడ 1 బుల్లెట్కి పవర్ తీసుకుందాం, n బుల్లెట్స్కి పవర్ వచ్చేస్తుంది. ఓకే సార్. సో ఇప్పుడు ఫస్ట్ పవర్ ఫర్ ఈచ్ బుల్లెట్.
సో పవర్ ఫర్ ఈచ్ బుల్లెట్ క్యాలిక్యులేట్ చేయి. సో ఈచ్ బుల్లెట్ క్యాలిక్యులేట్ చేయాలంటే వర్క్ ఫార్ములా. వర్క్ అంటే కెపాసిటీ టు డూ వర్క్, వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ ఎనర్జీ. సో వర్క్తో ఎనర్జీ లింక్ ఉంటుందమ్మా. వర్క్ అండ్ ఎనర్జీ ఆర్ ఇంటర్ రిలేటెడ్. సో వర్క్ ఎనర్జీ థీరంలో చెప్పింటాను ఆల్రెడీ. 2 మార్క్స్ క్వశ్చన్స్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేసింటాను. వాచ్ దట్ వీడియోస్ ఇన్ అవర్ ఛానల్ ఓన్లీ, రైట్. సో పవర్ ఆఫ్ ఈచ్ బుల్లెట్ క్యాలిక్యులేట్ చేయి. ఆ ఈచ్ బుల్లెట్ ఎంత సార్ అంటే, వర్క్ అంటే కెపాసిటీ టు డూ వర్క్, వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ ఎనర్జీ. వర్క్ని ఎనర్జీ ఫార్మాట్లో తీసుకున్నా. ఇక్కడ వెలాసిటీ ఇచ్చాడమ్మా. వెలాసిటీతో లింక్ అయిండే ఒకే ఒక ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ. ఏదన్నా ఒక బాడీ మూవ్ అవుతా ఉందంటే అక్కడ స్పెండ్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ. దానివల్ల అక్కడ వర్క్ పర్ఫామ్ అవుతుంది, రైట్. సో కాబట్టి ఇక్కడ బుల్లెట్ రిలీజ్ అవుతుంది సర్టెన్ వెలాసిటీతో, అంటే ఆ బుల్లెట్ మూవ్ అవుతుంది కదా. సో మోషన్ ఆఫ్ ఎనీ ఆబ్జెక్ట్ రిలేటెడ్ విత్ ఎనర్జీ కాల్డ్ కైనెటిక్ ఎనర్జీ నాన్న. సో కాబట్టి వర్క్ బదులు కైనెటిక్ ఎనర్జీ బై టైం అని రాస్తా, సింపుల్. దిస్ ఈజ్ ఫర్ 1 బుల్లెట్ నాన్న. అలా n బుల్లెట్స్ తీసుకుంటే, ఎందుకంటే ఒక బుల్లెట్ కాదు కదా ఉండేది, n బుల్లెట్స్ కదా. ఒక బుల్లెట్కి పవర్ ఫార్ములా ఇది. n బుల్లెట్స్కి ఏమవుతుంది సార్? సో రాసేమ్మా. సో పవర్ ఫార్ n బుల్లెట్స్. సో పవర్ ఫార్ n బుల్లెట్స్. ఒక్క బుల్లెట్కి సో కైనెటిక్ ఎనర్జీ బై టైం. n బుల్లెట్స్కి నాన్న n ఇంటూ కైనెటిక్ ఎనర్జీ బై టైం, సింపుల్ నాన్న. సో n ఇంటూ కైనెటిక్ ఎనర్జీ బై టైం, రైట్. సో నౌ క్యాలిక్యులేట్ వాట్ టు గెట్. సో ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయండి అన్న. సో అప్పుడు ఏమవుతుంది, పవర్ ఫర్ n బుల్లెట్స్ ఏమవుతుంది సార్? ఈ డేటాతో ఓకే దీన్ని సాల్వ్ చేయాలా, రైట్ సార్. సో పవర్ ఫర్ n బుల్లెట్స్ ఏమవుతుంది అంటే P ఈజ్ ఈక్వల్స్ టు n. n అంటే 6 బుల్లెట్స్ పర్ సెకండ్ అమ్మా. సో 6 అని రాస్తాను. టైం అంటే సెకండ్. సో ఇంటూ కైనెటిక్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ½ mv². సింపుల్ నానా, రైట్. సో నౌ సాల్వ్ ఇట్, యూ గెట్ యువర్ థింగ్. ఓకే సార్. సో ఎలా సాల్వ్ చేస్తాం సార్? చూడండి, దీన్ని సాల్వ్ చేయి. సో అప్పుడు ఏమవుతుంది, దీన్ని ఇక్కడ రాస్తున్నాను అన్న. ఓకే దెన్ పవర్ P ఈజ్ ఈక్వల్స్ టు వాట్? సో 2 1s 2 3s. ఓకే సో అప్పుడు ఏమవుతుందన్న, 3 ఇంటూ m అంటే మాస్. మాస్ వచ్చేసి ఇదేనా 5 ఇంటూ 10⁻³ kg ఇంటూ v². v అంటే 600 మా. సో v² కాబట్టి 600 ఇంటూ 600 నాన్న, సింపుల్. ఓకే దెన్ వాట్ టు గెట్? సో అప్పుడు పవర్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్? నన్ను ఇక్కడ ఏం సాల్వ్ చేయొచ్చు? 3 ఇంటూ 5 15. 15 ఇంటూ 10⁻³ ఇంటూ 6 ఇంటూ 6 36 ఇంటూ నన్న జీరోస్ 4 ఉన్నాయమ్మా. సో 10⁴. సో 4 - 3 నాన్న, ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n, ఏ పవర్ m ప్లస్ n. సో 4 - 3 1 నాన్న. సో అంటే ఇక్కడ నథింగ్ బట్ 36 ఇంటూ 15 ఇంటూ 10 అవుతుంది, రైట్. అంటే 36 ఇంటూ 150, కరెక్ట్ ఆర్ నాట్? సో 36 ఇంటూ 150 మా. సో 36 ఇంటూ 150 విచ్ గివ్స్ వాట్? సో 36 ఇంటూ 150 నాన్న, 36 ఇంటూ 150 5400 అని చెప్తాం, రైట్. సో గట్టి ఇక్కడ 5400 వస్తుందమ్మా. సో గట్టి 5400 వాట్. సో యూనిట్ ఫర్ పవర్ వచ్చేసి వాట్ నాన్న. సో 5400 వాట్ అంటాం. దాన్ని కిలో వాట్లో రాస్తే 5.4 కిలో వాట్ అంటారు నాన్న. సో 5.4 కిలో వాట్. సో దట్ ఈజ్ యువర్ ఆన్సర్ ఫర్ పవర్. సో 5400 వాట్ అన్నా 5.4 కిలో వాట్ అన్నా ఒకటే నాన్న, రైట్. సో ఇక్కడ నువ్వు ఎలా సాల్వ్ చేయాలని నేను చెప్తున్నాను నాన్న. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ బుల్లెట్స్ ఫైర్ అవుతున్నాయి పర్ మినిట్, దాన్ని ఏంటంటన్నా ఈచ్ బుల్లెట్ వెలాసిటీ, ఈచ్ బుల్లెట్ మాస్ ఇచ్చాడు. సో ఒక్క బుల్లెట్కి పవర్ ఎంత సార్ అంటే నథింగ్ బట్ కైనెటిక్ ఎనర్జీ బై టైం. n బుల్లెట్స్ సార్. సో n అంటే 6 బుల్లెట్స్ పర్ సెకండ్ అన్నాడు, అంటే నథింగ్ బట్ టైం ప్లేస్లో సెకండ్ అయిపోతుందిరా. సో 6 ఇంటూ కైనెటిక్ ఎనర్జీ అంటే ½ mv² నాన్న. సో దాన్ని సాల్వ్ చేస్తున్నాను. 5.4 కిలో వాట్స్ వస్తాను. టేక్ స్క్రీన్ షాట్ మా. రైట్ నౌ నెక్స్ట్ క్వశ్చన్ చూడనా. నెక్స్ట్ ప్రాబ్లం ట్యాగ్ ప్రాబ్లం ఇన్ వర్క్ ఎనర్జీ పవర్, రైట్. నెక్స్ట్ వర్క్ ఎనర్జీ పవర్లో ట్యాగ్ ప్రాబ్లం చూడనా. నెక్స్ట్ ట్యాగ్ ప్రాబ్లం ఏమి ఇచ్చాడు? ఫైండ్ యూజ్ఫుల్ పవర్ యూజ్డ్ ఇన్ పంపింగ్ 3425 మీటర్ క్యూబ్ ఆఫ్ వాటర్ పర్ హవర్ అన్నాడు నాన్న. నాన్న ఇక్కడ యూజ్ఫుల్ పవర్ కనుక్కోవాలంట, అంటే ఎంత పవర్ యూటిలైజ్ అవుతుంది, ఎంత పవర్ యూజ్ అవుతుంది,
దేనికి సార్? వాటర్ని పంప్ చేయడానికి నాన్న, అంటే లోపల ఉండే వాటర్ని బయటికి తేవడానికి. ఎంత వాటర్ని పంప్ చేయడానికి యూజ్ఫుల్ పవర్ కనుక్కోమంటున్నాడు? 3425 మీటర్ క్యూబ్ ఆఫ్ వాటర్ అన్నాడు. మీటర్ క్యూబ్ అంటే విచ్ ఈస్ ది యూనిట్ ఫర్ వాల్యూమ్. సో వాల్యూమ్ ఫర్ వాటర్ పర్ హవర్ ఫ్రమ్ ఎ వెల్ 8 మీటర్ డీప్ టు ద సర్ఫేస్ అన్నాడు. నాన్న 8 మీటర్ డెప్త్లో, డెప్త్ అంటే లోతు అని అర్థం, 8 మీటర్ లోతులో ఉండే వాటర్ని 1 హవర్లో, ఆ వాటర్ అంతా కూడా ఎంత వాటరు? 3425 మీటర్ క్యూబ్ ఆఫ్ వాటర్ 8 మీటర్ డెప్త్లో ఉందంట. 8 మీటర్ లోతులో ఉండే 3425 మీటర్ క్యూబ్ ఆఫ్ వాటర్ని 1 హవర్లో నువ్వు పంప్ చేయడానికి, 1 హవర్లో పంప్ చేయడానికి ఎంత యూజ్ఫుల్ పవర్ అవసరం అవుతుంది అని అడుగుతున్నాడు. ఓకే, సపోజింగ్ 40% ఆఫ్ హార్స్ పవర్ డ్యూరింగ్ పంపింగ్ ఈజ్ వేస్టింగ్. అలా 1 అవర్లో అండర్ గ్రౌండ్ వాటర్ని సర్ఫేస్ దగ్గర తీసుకొని రావడానికి 40% ఆఫ్ పవర్ వేస్ట్ అయిపోయిందంట. ఓకే, వాట్ ఈస్ ద హార్స్ పవర్ ఆఫ్ ద ఇంజిన్? అప్పుడు ఇంజిన్ యొక్క హార్స్ పవర్ ఎంత అని అడుగుతున్నాడు. రైట్, సో ఒక్కొక్కటి సాల్వ్ చేసుకుంటూ వెళ్దామన్నా. ఫస్ట్ ఇక్కడ వాల్యూమ్ ఇచ్చాడమ్మా. రైట్, సో వాల్యూమ్ ఎంత సార్ అంటే 3425 మీటర్ క్యూబ్ నాన్న. దిస్ ఈజ్ యువర్ వాల్యూమ్ గివెన్. ఎస్ సార్. పర్ హవర్ అన్నాడు. సో పర్ హవర్ అన్న కాబట్టి టైం ఇచ్చినట్లేగా. సో టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 హవర్. 1 హవర్ అంటే నన్న 60 మినిట్స్, 1 మినిట్ అంటే 60 సెకండ్స్. సో 1 హవర్ అంటే 3600 సెకండ్స్. సో 1 హవర్ అంటే నన్న 3600 సెకండ్స్. 60 into 60 ఫ్రమ్ ఏ వెల్ అంటే హైట్ ఇచ్చాడు నాన్న. ఎంత హైట్ అంటే 8 మీటర్ డెప్త్ నాన్న. ఓకే, సపోజింగ్ 40% ఆఫ్ హార్స్ పవర్ డ్యూరింగ్ పంపింగ్ ఈజ్ వేస్టెడ్ అన్నాడు. హార్స్ పవర్ 1 హార్స్ పవర్ ఈజ్ ఈక్వల్స్ టు 746 వాట్స్. సో 1 హార్స్ పవర్ వచ్చేసి 746 వాట్ నాన్న. సో కాబట్టి ఫస్ట్ నువ్వు వాట్లో కనుక్కో, ఆ వాట్ని మళ్ళీ నువ్వు హార్స్ పవర్లోకి మార్చేసే. ఎట్లా సార్? నువ్వు వాట్లో కనుక్కున్నావు అనుకో హార్స్ పవర్లోకి మార్చచ్చు. ఎట్లా? 1 హార్స్ పవర్ 746 వాట్ అంటే అప్పుడు 1 వాట్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్? వాట్ మాత్రం బయటికి రండి, 746 ఈ పక్క పంపి, అప్పుడు 1 HP బై 746 అవుతుంది. రైట్, నువ్వు ఫస్ట్ వాట్లో కనుక్కుంటే ఆ వాట్లో చిన్నదానికి ఇంటూ ఆ వాట్ బదులు 1 HB బై 746 చేస్తే యు గెట్ యువర్ HP యూనిట్స్. ఓకేనా? సరే సార్, మరి దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం సార్ అంటే ఫస్ట్ ఇక్కడ యూజ్ఫుల్ పవర్ కనుక్కోమన్నాడు. రైట్, సో ఎంత పవర్ వేస్ట్ అవుతుందన్నాడు? 40% నాన్న. సో గివెన్ 40% ఓకే పవర్ వేస్టెడ్. సో 40% ఆఫ్ పవర్ వేస్ట్ అయింది. రైట్, వాడేచ్చాడు నాన్న అది 40% ఆఫ్ వేస్టెడ్ పవర్. దెన్ సో 40% ఆఫ్ పవర్ వేస్ట్ అయింది. అప్పుడు యూజ్ఫుల్ పవర్ ఎంత? 60% యూజ్ఫుల్ పవర్. సో 40% వేస్ట్ అయ్యింది పవర్ టు పంపింగ్ అవుట్ ఫ్రమ్ అండర్ గ్రౌండ్ టు ద సర్ఫేస్ ఆఫ్ వాటర్. సో 60% ఆఫ్ యూజ్ఫుల్ పవర్ ఈజ్ మెయింటైన్డ్. ఓకే సార్, సో ఇప్పుడు మనకు పవర్ ఎంత యూజ్ఫుల్ అవుతుంది అంటే 60%. ఓకే సార్, సో 60% ఆఫ్ పవర్ ఈజ్ ఈక్వల్స్ టు 60% of useful power is equals to 40% wasted, you cannot use it. So total 100%, 40% waste అయింది. రిమైనింగ్ ఎంత ఉంటుంది? 60%. ఆ 60% ఆఫ్ పవర్ యూటిలైజ్ అవుతా ఉంది. అప్పుడు హార్స్ పవర్ ఆఫ్ ఇంజన్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఆ 60% ఆఫ్ పవర్ యూజ్ అవుతుంది కాబట్టి 60% P ఈజ్ ఈక్వల్స్ టు పవర్ అంటే వర్క్ బై టైం నానా. బట్ వర్క్ అంటే కెపాసిటీ టు డూ వర్క్, వాట్ యు కాల్ ఇట్ యాజ్ అన్ ఎనర్జీ. సో ఇక్కడ వర్క్ జరుగుతుంది కరెక్టే, ఇంటర్నల్గా ఇంటర్ రిలేటెడ్గా ఎనర్జీ అనేది కూడా స్పెండ్ అవుతుంది. ఎనర్జీ స్పెండ్ కాకుండా వర్క్ జరగదు. వర్క్ జరిగిందంటే ఎనర్జీ కంపల్సరీగా స్పెండ్ అయి ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ఏ టైప్ ఆఫ్ ఎనర్జీ జరిగింది సార్ అంటే హైట్ అన్నాడు నాన్న. చూడమ్మా, సో హైట్ అంటే పొజిషన్తో రిలేట్ అయ్యే ఎనర్జీ నాన్న పొటెన్షియల్ ఎనర్జీ. మా లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీలో చెప్పింటాను, 8 మార్క్స్. సో అది కూడా మన ఛానల్లో ఉంటుంది, చూసుకోవాల్సిన. సో కాబట్టి ఇక్కడ హైట్తో రిలేట్ అయ్యే వర్క్ ఏంటి సార్ అంటే ఎనర్జీ mgh. సో కాబట్టి mgh బై T నాన్న, సింపుల్. సో ఇక్కడ వర్క్ అంటే కెపాసిటీ టు డూ వర్క్, ఫోర్స్ లేదు, డిస్ప్లేస్మెంట్ లేదు, కాబట్టి వర్క్ని ఎనర్జీ ఫామ్లో తీసుకుంటాను నాన్న. సో ఇక్కడ హైట్తో రిలేట్ ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీ, వెలాసిటీతో రిలేట్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ. సో కాబట్టి ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ mgh. రైట్, నౌ సాల్వ్ చేయనా వాట్ గెట్ హియర్. సో ఇక్కడ 60% అంటే 60/100. సో 60/100 యూజ్ఫుల్ పవర్ ఇజ్ ఈక్వల్స్ టు మాస్, గ్రావిటీ, హైట్ బై టైం అన్నాడు. ఓకే, సో హౌ టు క్యాలిక్యులేట్ హియర్ నానా. సో దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం చూడమ్మా. సో దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం చూడు. ఫస్ట్ ఇక్కడ మాస్ని క్యాలిక్యులేట్ చేయనా.
మాస్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం సార్ అంటే సింపుల్ నాన్న, డెన్సిటీ ఫార్ములా యూస్ చేయొచ్చా? సో డెన్సిటీ ఫార్ములా యూస్ చేసి సాల్వ్ చేయొచ్చు. ఎట్లా సార్? డెన్సిటీ ఈజ్ ఈక్వల్స్ టు మాస్ బై వాల్యూమ్, రైట్? ఇక్కడ మాస్ డైరెక్ట్ ఇవ్వలేదు నేను, ఎక్కడ కూడా డేటాలో మాస్ లేదు. సో కాబట్టి మాస్ని బయటికి తేవడానికి డెన్సిటీ ఫార్ములా యూస్ చేస్తాను. ఎందుకు సార్ డెన్సిటీని యూస్ చేస్తారు? వాల్యూమ్ ఇక్కడ ఉందిరా, మాస్ వాల్యూమ్తో రిలేట్ అయ్యే ఫార్ములా డెన్సిటీ. సో డెన్సిటీ అంటే మాస్ బై వాల్యూమ్. సో అప్పుడు మాస్ బయట తిన్నా, దెన్ మాస్ ఈజ్ ఈక్వల్స్ టు డెన్సిటీ ఇంటూ వాల్యూమ్. ఎస్ సార్. సార్ మళ్ళీ డెన్సిటీ ఇవ్వలేదు సార్, టెన్షన్ పడద్దు, వాటర్కి ఎప్పుడు కూడా డెన్సిటీ కాన్స్టెంట్ 1000 రాసి పెట్టుకున్నానా. సో డెన్సిటీ ఆఫ్ వాటర్ ఎప్పుడు ఎంత ఉంటుందంటే 10 క్యూబ్ ఉంటుందన్న. సో డెన్సిటీ ఆఫ్ వాటర్ ఇట్ ఈస్ కాన్స్టెంట్ అమ్మ, వాడు ఇవ్వలేదు అంటే ఎప్పుడు కూడా నువ్వు తీసుకోవాల్సిండేది డెన్సిటీ ఆఫ్ వాటర్ ఎంత అంటే 1000. ఏది? ఎస్ఐలో. సిజిఎస్లో 1. డెన్సిటీ ఆఫ్ వాటర్ ఇన్ సిజిఎస్ 1, డెన్సిటీ ఆఫ్ వాటర్ ఇన్ ఎస్ఐ 1000. గుర్తుపెట్టుకో. సో కాబట్టి ఇక్కడ 1000 అంటే 10 క్యూబ్ ఇంటూ వాల్యూమ్. వాల్యూమ్ ఆల్రెడీ ఇచ్చాడమ్మా 3425. సో 3425 ఇస్ ద వాల్యూమ్. ఇది మాస్ నాన్న. అర్థమవుతుందా? నౌ ఇప్పుడు దాన్ని సాల్వ్ చేయనన్నా. దెన్ వాట్ టు గెట్ హియర్? ఓకే. సో ఇప్పుడు సాల్వ్ చేస్తే అప్పుడు ఏమవుతుంది చూడన్నా, దెన్ విచ్ బికమ్స్ వాట్? సో అప్పుడు ఇక్కడ మాస్ అంటే నాన్న 3425 ఇంటూ 10 క్యూబ్, రైట్? ఇంటూ గ్రావిటీ నాన్న 10 వేసుకో, ఇంటూ హైట్. ఎంత హైట్ నుండి నువ్వు పంప్ చేస్తున్నావు సార్? 8. ఓకే. బై టైం. టైం అంటే ఆల్రెడీ ఇచ్చాడు నాన్న 1 అవర్. 1 అవర్ అంటే 3600. సో అంతేనా? సో 3600, రైట్? సో 3600 ఇది వ్యాట్. ఏమందరికి అర్థమవుతుందా? జస్ట్ ఐఎమ్ సబ్స్టిట్యూటింగ్ ద గివెన్ డేటా. సో 40% వేస్ట్ అని వాడే ఇచ్చాడు, ఇంకా రిమైనింగ్ 60% ఉంటుంది నాన్న. సో 60% ఆఫ్ పవర్. పవర్ అంటే వర్క్ బై టైం, హైట్తో రిలేట్ అవుతుంది కాబట్టి ఎంజీహెచ్. ఎం ఇవ్వలేదు సార్, వాల్యూమ్ ఇచ్చాడు కదా. సో డెన్సిటీ ఆఫ్ వాటర్ కాన్స్టెంట్ 1000 అని తెలుసు. సో సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేస్తున్నాను, రైట్? టైం ఆల్రెడీ ఇచ్చాడు, చేస్తున్నాను. ఓకే. ఇప్పుడు నాన్న ఈ పవర్ కావాలి, 60/100 ఆ పక్క పంపి. సో అప్పుడేమవుతుందన్న? సో దెన్ పవర్ ఈజ్ ఈక్వల్స్ టు 3425 ఇంటూ 10 క్యూబ్ ఇంటూ 10 అన్న 10 పవర్ 4 ఇంటూ 8, ఓకే, బై 3600 ఇంటూ నాన్న ఈ 60/100 ఏ పక్క పోతే రెసిప్రోకల్ అవుతుందమ్మా, 100/60. ఇది వ్యాట్రా. క్లియర్? ఇప్పుడు ఈ వ్యాట్ని వాడు అడిగిండొచ్చుండన్న హార్స్ పవర్ ఆఫ్ ఇంజన్ అన్నాడు, కాబట్టి ఈ వ్యాట్ని హార్స్ పవర్లోకి మార్చచ్చు. ఓకే. సో ఈ వ్యాట్ని హార్స్ పవర్లోకి మార్చు. ఎట్లా? 1 watt ఈజ్ ఈక్వల్స్ టు 1 HP/746 వేసేసే. సో అప్పుడు సింప్లీ వాట్ టు గెట్? సో అప్పుడు పవర్ ఈజ్ ఈక్వల్స్ టు, ఓకే నన్ను దీన్ని కొద్దిగా సాల్వ్ చేద్దామా. సో ఇక్కడ 2 zeros, ఇక్కడ 2 zeros గెట్ క్యాన్సిల్డ్ అవుట్, రైట్? సో తర్వాత ఇక్కడ ఒక 0, ఇక్కడ ఒక 0 క్యాన్సిల్ అయితే 3 మిగులుతుంది నాన్న. క్లియర్? సో అప్పుడు ఏమవుతుందమ్మా? సో ఫస్ట్ ఇది సాల్వ్ చేస్తే దెన్ వాట్ టు గెట్ హియర్? సో ఫస్ట్ ఇది సాల్వ్ చేసి పెట్టుకోనా. సో ఇక్కడ ఏమవుతుందమ్మా? 3425 ఇంటూ 1000 ఇంటూ 8 అంతేనా. సో ఎంత వస్తుంది? 24 10 పవర్ 5. సో 274 ఇంటూ 10 పవర్ 5, ఓకేనా, బై సో 36 ఇంటూ 6, 36 ఇంటూ 6 216, రైట్? వ్యాట్. సో వ్యాట్ అంటే నాన్న యూ ఆల్రెడీ నో దట్ 1 watt అంటే 1 HP/746. సో వ్యాట్ అంటే HP/746, రైట్? నౌ నాన్న 216 ఇంటూ 746. సో 216 ఇంటూ 746 ఎంత వస్తుంది? 161136. ఓకే. అప్పుడు ఏమవుతుందన్న? సో 274 ఇంటూ 10 పవర్ 5, ఓకే, బై 161136 HP. ఓకే. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే దెన్ వాట్ టు గెట్? 274 5 zeros, ఓకే, డివైడెడ్ బై 161136, వాట్ టు గెట్ మా? సో 170.042 వస్తుంది నాన్న. సో 170.04 HP. దాన్నే నువ్వు ఓకే కిలోలో రాస్తేనన్నా దెన్ వాట్ టు గెట్? సో దాన్ని హండ్రెడ్స్లో రాస్తే 1.70 ఇంటూ 10² HP. ఇదే నువ్వు ఇక్కడ మామూలు టెక్స్ట్ బుక్లో చూస్తానన్నా 1.66 ఇచ్చింటాడు ఆన్సర్.
మనకు 1.7 వచ్చింది. ఎందుకు? జీ వాల్యూ మనం 10 వేసుకున్నాం. మామూలుగా జీ వాల్యూ ఎంత? 9.8, రైట్? సో 9.8 వేసుకున్నాం అనుకో 1.66 వస్తుంది నాన్న. డోంట్ వరీ, ఇక్కడ జీ వాల్యూ 9.8 వేస్తే ఓకే. సో జీ వాల్యూ 9.8 మీరు తీసుకున్నారు అనుకోండి, అప్పుడు పవర్ వాల్యూ ఎంత వస్తుందంటే 1.66 ఇంటూ 10² వస్తుందమ్మా. కీప్ దీస్ థింగ్స్ ఇన్ యువర్ మైండ్, ఓకే. బట్ ఇది మ్యాక్సిమం మీకు ట్యాగ్ ప్రాబ్లం కింద రాదు, ఓకే. కానీ కొంతమంది భయం ఉంటుంది, సార్ ఒకవేళ ఇది కూడా ఇస్తే సార్ మళ్ళీ మీరు చెప్పలేదు కదా సార్. సో నువ్వు అట్లా ఫీల్ కాకుండా ఉండడానికి చెప్తున్నాను. ఇదైతే ట్యాగ్ ప్రాబ్లంకి రాదు, ఓకే. ఈ ప్రాబ్లం వచ్చే స్కోప్ ఉంది నాన్న, ఈ ప్రాబ్లం ట్యాగ్ ప్రాబ్లంకి వచ్చే స్కోప్ ఉంది, రైట్? సో బట్ ఈ ప్రాబ్లం చాలా చాలా తక్కువ, ఎందుకంటే లెంత్ ఆఫ్ ద ప్రాబ్లం వెరీ హై. సో కాబట్టి ట్యాగ్ ప్రాబ్లం వచ్చే చాలా కష్టం నాన్న. బట్ కాన్సెప్ట్ ఓరియంటేషన్ కోసం నేను చెప్తున్నాను అంతే, ఓకే. సో ఇదైతే వచ్చే చాలా కష్టం, బట్ క్యాలిక్యులేషన్ పార్ట్ ఎక్కువ ఉంది. సో కాబట్టి డైరెక్ట్గా ఆన్సర్ నువ్వు నేర్చుకోవడానికి ట్రై చేయి. నువ్వు సబ్స్టిట్యూషన్ వరకు చేసి క్యాన్సిలేషన్ చేసి మ్యాక్సిమం ఆన్సర్ నేర్చుకోవడానికి ట్రై చేయి, ఓకే. బట్ ఇదైతే రావడం లెస్ ఛాన్సెస్, ఓకే. టేక్ స్క్రీన్ షాట్. రైట్, నెక్స్ట్ ట్యాగ్ ప్రాబ్లంలో వచ్చేది వర్క్ ఎనర్జీ పవర్లోన నెక్స్ట్ ట్యాగ్ ప్రాబ్లం. జాగ్రత్త చున్నానా, ముందు ట్యాగ్ ప్రాబ్లం వచ్చేయడానికి వెరీ లెస్ ఛాన్సెస్, ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, ఓకే. బట్ హ్యూజ్ లెంత్ ఆఫ్ ద ప్రాబ్లం బట్టి ట్యాగ్ ప్రాబ్లంకి కష్టం అని చెప్తున్నాను. బట్ ఫస్ట్ ప్రాబ్లం వచ్చే స్కోప్ ఉంటుంది, సెకండ్ ప్రాబ్లం లెస్ చాయిస్ లెస్ ఛాన్స్, నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం నాన్న ఇవన్నీ వచ్చేకి ఎక్కువగా స్కోప్ ఉంటుందమ్మా. నెక్స్ట్ ట్యాగ్ ప్రాబ్లమ్స్లో ఇవన్నీ వచ్చేకి ఎక్కువగా స్కోప్ ఉంటుంది. సో జాగ్రత్తగా చూడమ్మా. నెక్స్ట్ ప్రాబ్లం ఏమి ఇచ్చారు చూడన్నా ఇక్కడ. సో థర్డ్ ప్రాబ్లం ట్యాగ్ ప్రాబ్లం. ఏ పంప్ ఈజ్ రిక్వైర్డ్ టు లిఫ్ట్ 600 kg ఆఫ్ వాటర్ పర్ మినిట్ అన్నాడు నాన్న. సో ఇక్కడ ఏమన్నాడమ్మా, సో ఇక్కడ ఒక పంపు అంటే ఒక మోటార్ పంపు నాన్న. సో వాటర్ని లిఫ్ట్ చేయడానికి ఎంత వాటర్ని లిఫ్ట్ చేస్తా ఉందంట, 600 kg ఆఫ్ వాటర్ పర్ మినిట్ ఫ్రమ్ ఏ వెల్ 25 meter deep and to eject it with a speed of 50 meter per second. Calculate the power required to perform the above task అన్నాడు నాన్న. ఇక్కడ ఒక పంపు ఉందంట, ఆ పంపు 25 meters లోతులో ఉండే 600 kg ఆఫ్ వాటర్ని 1 minute పంపు చేయాలా. అర్థమవుతుందా? ఎంత వెలాసిటీతో? 50 meter per second తో పంపు చేయాలా. అలా పంపు చేయడానికి ఆ పవర్, మోటార్ యొక్క పవర్ ఎంత? సో వాట్ ఈస్ ద పవర్ రిక్వైర్డ్ టు పర్ఫార్మ్ దిస్ టాస్క్ అన్నాడు. సో ఫస్ట్ డేటా నాన్న. సో డేటా ఏం రాచున్నాన్న, ఫస్ట్ మాస్. సో మాస్ ఎంత ఇచ్చాడు అంటే 600 grams, 600 kg మాస్ ఆఫ్ ద వాటర్ రిక్వైర్డ్ పర్ మినిట్ అన్నాడు నాన్న. మినిట్ అంటే టైం, సో టైం అంటే 1 minute. సో 1 minute అంటే నథింగ్ బట్ 60 seconds, రైట్? తర్వాత ఫ్రమ్ ఏ వెల్ డెప్త్ అంటే లోతు నాన్న. హైట్ ఎంత ఇచ్చాడు అంటే 25 meters, రైట్? అండ్ టు ఎజెక్ట్ విత్ ఎ స్పీడ్ ఆఫ్ వి వాల్యూ ఎంత ఇచ్చాడు అంటే 50 meter per second. నౌ క్యాల్కులేట్ ద పవర్ టు పర్ఫార్మ్ దిస్ టాస్క్ అన్నాడు, ఓకే. సరే సార్, దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం సార్? సింపుల్ నాన్న. ఫస్ట్ ఇక్కడ పవర్ ఫార్ములా. పవర్ అంటే నథింగ్ బట్ వర్క్ బై టైం. సో వర్క్ అంటే ఇక్కడ నథింగ్ బట్ ఫోర్స్ డిస్ప్లేస్మెంట్ లేదు సార్. మళ్ళీ ఏం చేయొచ్చు సార్, వర్క్ని ఎనర్జీ ఫార్ములోకి రిలేట్ చేయి. సో కెపాసిటీ టు డూ వర్క్ ఈజ్ కాల్డ్ ఎనర్జీ కదా. మళ్ళీ ఇక్కడ ఏ ఎనర్జీ ఉంది సార్? చూడన్న, వెలాసిటీతో ఉండే ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ, హైట్తో ఉండే ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీ. సో ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది, పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. దాన్ని సింపుల్గా టోటల్ ఎనర్జీ అని కూడా చెప్పచ్చు, రైట్? సో ఇక్కడ వెలాసిటీతో లింక్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ, హైట్తో లింక్ ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీ. కాబట్టి ఇక్కడ కెపాసిటీ టు డూ వర్క్ ఈస్ కాల్డ్ ఎనర్జీ. సో కాబట్టి ఇక్కడ ఫోర్స్ డిస్ప్లేస్మెంట్ లేనప్పుడు గో ఫర్ ఎనర్జీ ఫార్మాట్. సో ఎనర్జీ అండ్ వర్క్ ఆర్ ఇంటర్ రిలేటెడ్. సో కాబట్టి ఇక్కడ హైట్తో రిలేట్ అయ్యేది పొటెన్షియల్ ఎనర్జీ, వెలాసిటీతో రిలేట్ అయ్యేది కైనెటిక్ ఎనర్జీ. కాబట్టి ఇక్కడ 2 ఎనర్జీస్ ఉంటాయి నాన్న. ½ mv² ప్లస్ mgh. వెంటనే డౌట్ వస్తుంది, సార్ 2 ఎనర్జీస్ ఉన్నాయి సార్, రెండింటిని ఎందుకు కలుపుతున్నారు సార్? ఎనర్జీ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ, నో నెగిటివ్ నాన్న. ఎనర్జీ కానీ వర్క్ కానీ పవర్ కానీ స్కేలార్ క్వాంటిటీస్. ఇవన్నీ కూడా స్కేలార్ అంటే అడిటివ్ ఇన్ నేచర్. సో దెర్ ఈజ్ నో సబ్ట్రాక్షన్. అన్నిటికీ ప్రతిదానికి ప్రూఫ్ ఉంటుంది బాబు. సో ½ mv² ప్లస్ mgh బై t. నౌ సాల్వ్ ఇట్, వాట్ టు గెట్? సో అప్పుడు పవర్ ఈజ్ ఈక్వల్స్ టు ½ ఇంటూ మాస్ నాన్న. మాస్ ఎంత అంటే 600 kg ఇంటూ v². సో వెలాసిటీ ఎంత అంటే 50². సో 50² అంటే 50 ఇంటూ 50 యూ కెన్ రైట్, ప్లస్ mgh నాన్న. సో mgh మీన్స్ వాట్?
సో mgh, m అంటే 600 ఇంటూ g వాల్యూ. సో g వాల్యూ నాన్న 10. ఓకే, సో g వాల్యూ ఇస్ 10 ఇంటూ హైట్ ఎంత అంటే 25 మీటర్ డెప్త్ హోల్ డివైడెడ్ బై, సో టైం నాన్న 1 minute, సో కాబట్టి 60 seconds. సో జస్ట్ సబ్స్టిట్యూట్ నాన్న, దెన్ calculate it, you get your thing. So 2 ones, 2 300s. నేను దీన్ని కామన్ తీసి సాల్వ్ చేసిన సేమ్ ఆన్సర్, డోంట్ వరీ. దీన్ని కామన్ తీయచ్చు, 600 ఇక్కడ కామన్ తీసేయచ్చు, బై 60 సాల్వ్ చేయొచ్చు, డోంట్ వరీ, యూ గెట్ సేమ్ థింగ్. ఓకే, సో అప్పుడు పవర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది చూడన్న. సో ఇక్కడ 3 into 5 15, 15 into 5. ఓకే, సో 15 into 5 75 అంతేనా. సో 15 into 5 ఎంత వస్తుంది 75. సో కాబట్టి ఇక్కడ 75 రైట్. సో 2 4 zeros వస్తాయి నాన్న, ప్లస్ నెక్స్ట్ అన్న. సో ఇక్కడ 600 into 10 అంటే 6000. 25 into 6 you can write it. 25 into 6 అంటే 150. సో 25 into 6 150. సో 150 3 zeros whole divided by 60, right? So if you add these two things, then what you get 75 5 zeros, okay, plus 4 zeros, 75 4 zeros plus 154 zeros, okay, right. So 75 4 zeros ma plus 154 zeros, how much you get? So 950, okay. So 950 by 60, okay ma. So 950 you get by 60. So 0 get cancelled out, then power is equals to what? So 90,000 by 6. So 90,000 by 6 amma. So 90,000 divided by 6, 15,000 you get nana. Okay, so 15,000 watt. సో ఈ 15,000 కిలోని రాయచ్చమ్మా. సో 15 kilowatt. సో ఇది ఎక్కువగా ట్యాగ్ ప్రాబ్లం రావడానికి ఎక్కువగా స్కోప్ ఉంటుంది నాన్న. ఫస్ట్ ప్రాబ్లం అండ్ దిస్ థర్డ్ ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లం లెస్ ఛాన్సెస్, బట్ ఉందిగా సార్ చెప్పేస్తే అయిపోతుండే, 4 ఇచ్చినాడు ప్రాబ్లం, సో చెప్పేస్తున్నాను అంతే. ఓకే, ఇది బ్యాక్ సైడ్ ఆఫ్ యువర్ టెక్స్ట్ బుక్. సో ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ 4 ఇచ్చాడమ్మా, అందులో 3 ఇంపార్టెంట్ ఫర్ ట్యాగ్ ప్రాబ్లం. ఇంకొకటి ఏం ప్రాబ్లం చేసింది నాన్న, అది లెస్ ఛాన్స్ ఉన్నా చెప్పేసినాను. ఓకే, ఈ థర్డ్ ప్రాబ్లం 1 3 మోర్ ఛాన్సెస్, సెకండ్ లెస్ ఛాన్స్. ఓకే, టేక్ స్క్రీన్ షాట్. టేక్ స్క్రీన్ షాట్ మా. నెక్స్ట్ వర్క్ ఎనర్జీ పవర్లో ట్యాగ్ ప్రాబ్లమ్స్లో ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్లో 4th ప్రాబ్లం నాన్న. ఓకే, సో ఈ 4 ప్రాబ్లమ్స్ తర్వాత ఇన్ టెక్స్ట్ ఎగ్జాంపుల్స్ కూడా నేను చెప్తాను నాన్న, ఏది కూడా వదిలిపెట్టండి. ట్యాగ్ ప్రాబ్లమ్స్ ఎగ్జామినర్ ఇవ్వాలి అంటే ఇంకా మన వీడియోలో నిండే ఇవ్వాలి తప్ప ఇంకా వేరేది ఇగుడుతురా, రైట్? అన్ని ప్రాబ్లమ్స్ నేను సాల్వ్ చేస్తున్నాను. ఓకే, సరే చూడన్నా, ఇక్కడ 4th ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం ట్యాగ్ ప్రాబ్లమ్స్ ఇన్ వర్క్ ఎనర్జీ పవర్లోనా. ఏ బ్లాక్ ఆఫ్ మాస్ 5 kg ఇనిషియల్లీ అట్ రెస్ట్ అన్నాడు నాన్న. ఇక్కడ మాస్ ఎంత ఉందమ్మా 5 kg అన్నాడు నాన్న. సో ఒక బ్లాక్ యొక్క మాస్ 5 kg ఉందంట, ఇనిషియల్లీ అట్ రెస్ట్ అన్నాడు నాన్న. u is equals to 0. Okay, at the origin is acted on by a force along the positive x direction represented by F is equals to 20 plus 5x. ఆరిజన్ దగ్గర ఒక ఫోర్స్ ఆ బాడీ మీద అప్లై చేశాడంట. ఎంత అప్లై చేశాడంట అంటే 20 plus 5x అనే ఫోర్స్ అప్లై చేస్తున్నాడంట. క్యాలిక్యులేట్ ద వర్క్ డన్ బై ద ఫోర్స్ డ్యూరింగ్ ద డిస్ప్లేస్మెంట్. సో వర్క్ డన్ కనుక్కోమన్నాడు డ్యూరింగ్ ద డిస్ప్లేస్మెంట్. x is equals to 0 to x is equals to 4. నాన్న x is equals to 0 నుండి x is equals to 4 దగ్గర వర్క్ డన్ ఎంత? ఎప్పుడైతే ఫోర్స్ వేరీ అవుతా ఉందో, ఫోర్స్ వాల్యూ ఇస్ నాట్ కాన్స్టెంట్, ఫోర్స్ వేరియబుల్. చూడు 20 plus 5x, x అనే వేరియబుల్ ఉంది కదా. ఎప్పుడైనా సరే ఫోర్స్ వేరియబుల్ ఉందంటే యూజ్ ఇంటిగ్రేషన్ ఫార్ములా. సో ఏంటి సార్ ఇంటిగ్రేషన్ ఫార్ములా? w is equals to ఇంటెగ్రల్ x1 to x2 f dx. ఇది ఇంటెగ్రల్ ఫార్ములా నాన్న. కీప్ ఇన్ మైండ్, మీ ఆబ్జెక్టివ్లో చెప్పింటారు నాన్న. సో ఎప్పుడైనా సరే ఫోర్స్ వేరియబుల్ అవుతా ఉంది అంటే, ఫోర్స్ వేరీ అవుతా ఉంది అంటే ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్ యూజ్ దిస్ ఫార్ములా, ఇంటెగ్రల్ ఫార్ములా వాడాలి. ఇంటెగ్రల్ x1 to x2 f dx. ఓకే, నౌ
So substitute చేయనా, then what to get? So integral x1 to x2 limits already ఇచ్చాను నాన్న 0 to 4. So 0 is the lower limit, 4 is the upper limit. Force F అంటే 20 plus 5x into dx, right? Now so ఇప్పుడు సాల్వ్ చేయనా, then what to get? So w is equals to, okay, integral 0 to 4 20 dx plus integral 0 to 4 5x dx. క్లియర్ మా? సో ఇక్కడ ప్రతి టర్మ్కి ఇంటెగ్రల్ డిఎక్స్ సపోర్ట్ చేస్తున్నాను, అంతే, ఇంకేం లేదు. జస్ట్ మల్టిప్లై 20 dx ఇంటెగ్రల్ 5x dx ఇంటెగ్రల్ అప్లై చేస్తున్నాను. నౌ సాల్వ్ ఇట్. వాట్ గెట్? 20 ఈజ్ కాన్స్టెంట్, సో ఐఎమ్ టేకింగ్ అవుట్ సైడ్. సో అప్పుడు ఏమవుతుందన్న 20 కాన్స్టెంట్ బయట పెట్టేస్తున్నాను, రైట్? ఇంటెగ్రల్ డిఎక్స్ 20 బయట పెట్టేస్తే ఇంటెగ్రల్ డిఎక్స్, ఇంటెగ్రల్ డిఎక్స్ అంటే ఎక్స్ విత్ ఇన్ ద లిమిట్స్ 0 to 4 ప్లస్ నౌ నాన్న 5 కాన్స్టెంట్, 5 బయట పెట్టేస్తున్నా. సో 5 బయట పెట్టేస్తున్నా, ఇంటెగ్రల్ ఎక్స్ డిఎక్స్ అంటే ఎక్స్ పవర్ 1 ఉంది నాన్న, పవర్ ఫార్ములా ఎక్స్ పవర్ n+1 by n+1 అంటే ఎక్స్ స్క్వయర్ బై 2 విత్ ఇన్ ద లిమిట్స్ 0 to 4. నౌ సాల్వ్ ఇట్. సో అప్పుడు w ఈజ్ ఈక్వల్స్ టు వాట్? సో అప్పుడు w ఈజ్ ఈక్వల్స్ టు 20 ఇంటూ, ఓకే నాన్న, ఎక్స్ ప్లస్లో అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ 4 minus 0 ప్లస్ 5 by 2 ఇంటూ, ఓకే, ఎక్స్ స్క్వేర్ నాన్న. సో కాన్స్టెంట్ బయట పెట్టేస్తున్నాను, ఎక్స్ ప్లేస్లో వేరియబుల్ ప్లేస్లో లిమిట్స్ అప్లై చేయాలి. ఫస్ట్ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. సో అప్పుడు ఏమవుతుంది 4 స్క్వేర్ మైనస్ 0 స్క్వేర్, రైట్? దెన్ వాట్ టు గెట్? సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 20 ఇంటూ 4 80 ప్లస్, సో ఇక్కడ 4 6 are 16, 16 ఇంటూ 5 80, 80 by 2 40. So 80 plus 40 120 joules. That is your answer. Take screenshot. Just integration nana. కొంతమంది అడుగుతూ ఉంటారు, సార్ సెకండ్ ఇయర్ ఐపీ కూడా చెప్తారా? అఫ్ కోర్స్ సెకండ్ ఇయర్ ఐపీ చెప్దాము. వన్ షాట్ వీడియోస్, ఐఐటి, ఎంసెట్ ఇవన్నీ కూడా మన ఛానల్లో అవైలబిలిటీ ఉంటాయి నాన్న, డోంట్ వరీ. ఫిజిక్స్ సంబంధించిన ప్రతి ఒక్కటి కేర్ ఆఫ్ అడ్రస్ మన కారుణ్య ఫిజిక్స్ క్లాసెస్ అనేది తెలియాలి, రైట్? సో టేక్ స్క్రీన్ షాట్ మా. ఎప్పుడైనా వేరియబుల్ ఫోర్స్ ఉందంటే యూజ్ దిస్ ఫార్ములా, ఇంటెగ్రల్ x1 to x2 dx. సో ఇంటెగ్రల్ 0 to 4 ఫోర్స్ ఇచ్చాడు, డిఎక్స్ ఇంటిగ్రేషన్, డిఎక్స్ సపరేట్ చేస్తున్నా, ఇంటిగ్రేషన్ ఫార్ములా సప్లై చేస్తున్నా, వేరియబుల్స్ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ టు గెట్ యువర్ థింగ్ నాన్న. సో టేక్ స్క్రీన్ షాట్. నెక్స్ట్ అమ్మా, సో నెక్స్ట్ ట్యాగ్ ప్రాబ్లమ్ ఇన్ వర్క్ ఎనర్జీ పవర్ చూడన్నా, ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అన్న. సెకండ్ ప్రాబ్లం తప్ప మిగతావన్నీ కూడా మీకు ట్యాగ్ ప్రాబ్లమ్స్ వచ్చే స్కోప్ ఉంటుంది. ఫస్ట్ ప్రాబ్లం, సెకండ్ ఎక్సెప్ట్ సెకండ్ లెస్ ఛాన్సెస్, థర్డ్ 4 ఇవన్నీ కూడా వచ్చే స్కోప్ ఉంటుంది అన్న. 2 మార్క్స్ అటాచ్మెంట్లో 8+2 అంటే 6+2 8 మార్క్స్లో ట్యాగ్ ప్రాబ్లం అడగడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం, ఇవన్నీ కూడా ఇన్ టెక్స్ట్ ఎగ్జాంపుల్స్ నాన్న. అంటే మీ టెక్స్ట్ బుక్లో చాప్టర్ మధ్యలో ఉండే ఎగ్జాంపుల్స్ ట్యాగ్ ప్రాబ్లంకి అడిగే స్కోప్ ఉంటే ఇవేనన్న, ఇంక దీని దాటిపోయే స్కోప్ ఉండదు బాబు, రైట్? సో ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం తప్ప 1, 3, 4 వచ్చే స్కోప్ ఎక్కువగా ఉంటుంది. ఇన్ టెక్స్ట్ ఎగ్జాంపుల్స్లో కూడా అడిగితే, రైట్, మనం అది చేయడానికి రెడీగా ఉండాలి కదా. సో ట్యాగ్ ప్రాబ్లం ఇన్ టెక్స్ట్ ప్రాబ్లమ్స్లో, ఓకే, వర్క్ ఎనర్జీ పవర్లో ఇన్ టెక్స్ట్ ఎగ్జాంపుల్స్ ఉన్నానా, ఏమి ఇచ్చాడు వాడు ఇక్కడ? సో ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్, సో యాంగిల్ కనుక్కోమన్నాడు. ఏం సార్ యాంగిల్ అంటే టీటా, ఫైండ్ యాంగిల్ బిట్వీన్ ద ఫోర్స్, టీటా కనుక్కోవాలంట. ఫోర్స్ ఇచ్చాడమ్మా, ఎంత అంటే F బార్ ఈజ్ ఈక్వల్స్ టు 3i cap, i cap అన్న బార్ అన్న ఒకటేనా, డోంట్ వరీ, 3i cap ప్లస్ 4j cap మైనస్ 5k cap, రైట్? సో అండ్ డిస్ప్లేస్మెంట్ d బార్ అన్నానా, సో d బార్ ఈజ్ ఈక్వల్స్ టు 5i cap ప్లస్ 4j cap ప్లస్ 3j cap ప్లస్ 3k cap, రైట్? బాబు క్యాప్ రాసిన బార్ రాసిన డోంట్ వరీ. నౌ ఆల్సో ఫైండ్ ప్రొజెక్షన్ ఆఫ్ F బార్ ఆన్ d బార్ అన్నానా. ఓకే, సో ప్రొజెక్షన్ ఆఫ్ F బార్ అన్నాడు. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడు, యాంగిల్తో పాటు ఏం కనుక్కోవాలంటున్నా, ప్రొజెక్షన్ ఆఫ్ F బార్ ఆన్ D బార్. సో డిస్ప్లేస్మెంట్ పైన F యొక్క ప్రొజెక్షన్ ఎంత ఉంది అనేది కూడా మీరు క్యాలిక్యులేట్ చేయాలంట. ఓకేనా? దెన్ హౌ టు సాల్వ్ దిస్ థింగ్ నాన్న. సో దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం చూడు. ఫస్ట్ యాంగిల్ కనుక్కుందాం నాన్న. 2 వెక్టార్ ఈక్వేషన్స్ ఇచ్చి యాంగిల్ కనుక్కోవాలంటే యూజ్ డాట్ ప్రోడక్ట్ ఫార్ములా. సో డాట్ ప్రోడక్ట్ ఫార్ములా ఏం చెప్తాం నాన్న? సో గుర్తుందా నాన్న, డాట్ ప్రోడక్ట్ ఫార్ములా ఏ బార్ డాట్ బి బార్ ఏబి కాస్ థీటా అని రాస్తారు. సో డాట్ ప్రోడక్ట్ ఫార్ములా, సో ఎఫ్ఎస్
కాస్ టీటా అని రాస్తారు నాన్న మామూలుగా. ఓకే, ఇక డిస్ప్లేస్మెంట్ డి అన్నాడు నాన్న. సో కాబట్టి ఇక్కడ డి రాద్దాం, సింపుల్. ఓకే, సో కాబట్టి ఇక్కడ వర్క్ అంటే ఎఫ్ బార్ డాట్ డి బార్ ఈజ్ ఈక్వల్స్ టు డాట్ ప్రోడక్ట్ ఎక్స్పాండ్ చేస్తే మనకు వచ్చే ఫార్ములా ఎఫ్డి కాస్ టీటా. నౌ యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ కాస్ టీటా, రైట్? సో కాబట్టి కాస్ టీటా బై డి మా సింపుల్. సో అప్పుడు కాస్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ బార్ డాట్ డి బార్ బై ఎఫ్డి. ఓకే, నౌ ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయాలి నాన్న. ఎఫ్ బార్ డాట్ డి బార్, సో ఎఫ్ బార్ డాట్ డి బార్ అంటే డాట్ ప్రోడక్ట్. డాట్ ప్రోడక్ట్ అంటే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో, ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్ షార్ట్ కట్ డైరెక్ట్ మల్టిప్లికేషన్. డాట్ అంటే డైరెక్ట్గా మల్టిప్లై చేయి. అంటే ఐ క్యాప్, జే క్యాప్, కే క్యాప్ యూనిట్ వెక్టార్స్ కదా, యూనిట్ వెక్టార్స్ యొక్క కోఎఫిషియన్స్తో మల్టిప్లై చేయాలి. అంటే ఐ క్యాప్ కోఎఫిషియన్తో ఐ క్యాప్, జే క్యాప్ కోఎఫిషియన్తో జే క్యాప్, కే క్యాప్ కోఎఫిషియన్తో కే క్యాప్, అలా మల్టిప్లై చేయి. ఏమవుతుంది? 3 × 5 15. నెక్స్ట్ ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ అవుతుంది, ప్లస్ 4 × 4 16, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. సో 5 3s are 15. ఏమందరికి అర్థమవుతుందా? జస్ట్ డైరెక్ట్ మల్టిప్లికేషన్. 3 5s are 15, 4 4s are 16, 5 3s are 15. ఇంకా సైన్లు మల్టిప్లై చేస్తారు నాన్న, డాట్ ప్రోడక్ట్ డైరెక్ట్ మల్టిప్లికేషన్, రైట్? నౌ వాట్ హ్యాపెన్? సో బై ఓకే ఎఫ్ నాన్న, ఇక్కడ ఎఫ్ బార్ లేదు, ఎఫ్ ఉంది. ఎఫ్ అంటే మ్యాగ్నిట్యూడ్. ఎప్పుడైనా ఒక వెక్టార్ ఈక్వేషన్కి మ్యాగ్నిట్యూడ్ ఎలా చెప్తాం సార్? రూట్ ఆఫ్ RX² + RY² + RZ². అదే యూస్ చేస్తాం నాన్న. సో ఎఫ్ అంటే నాన్న జస్ట్ మ్యాగ్నిట్యూడ్ ఫార్ములా రూట్ ఆఫ్. సో 3² + 4² -5 అన్న +5 వేస్తుందన్న, -² అంటే గెట్ ప్లస్ ఓన్లీ ఇంటూ డి. డి అంటే నాన్న దాన్ని కూడా మ్యాగ్నిట్యూడ్ చేయమ్మా. సో డి ఇంటూ 5² + 4² + 3², right? Now so +15 - 15 get cancelled out. అప్పుడు cos theta is equals to 16 by, right నాన్న? ఇక్కడ 3² 9, 9 + 16 25, 25 + 25 50, √50 ఇంటూ నాన్న ఇక్కడ √50 సేమ్. సో √50 ఇంటూ √50 నాన్న 50. సో 16/50 నాన్న. ఓకే, సో 16/50 వాట్ టు కాల్ ఇట్ యాజ్ అండ్ 0.32. సో అడిగిండే టీటా నాన్న. సో కాబట్టి కాస్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 0.32. అప్పుడు టీటా ఈజ్ ఈక్వల్స్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ 0.32. ఇది ఫస్ట్ ప్రాబ్లం ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ప్రొజెక్షన్ ఆఫ్ ఎఫ్ బార్ ఆన్ డి బార్ అన్నాడు నాన్న. ఓకే సార్, దాన్ని ఎలా సాల్వ్ చేయాలి నాన్న? ప్రొజెక్షన్ అంటే కాంపోనెంట్ అని అర్థం. అంటే ఎఫ్ యొక్క షాడో డి మీద పడితే దాని యొక్క కాంపోనెంట్ అని అర్థం. అంటే నథింగ్ బట్ ఎఫ్ కాస్ టీటా. సింపుల్ నాన్న. ప్రొజెక్షన్ ఆఫ్ ఎఫ్ బార్ ఆన్ డి బార్ ఫార్ములా ఏమి అంటే ఎఫ్ కాస్ టీటా. సో ఎఫ్ కాస్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ అంటే నాన్న వి ఆల్రెడీ క్యాలిక్యులేటెడ్. ఎఫ్ అంటే √50, కరెక్ట్ ఆర్ నాట్? సో ఎఫ్ కాస్ టీటా అన్నాం. సో ఎఫ్ అంటే నథింగ్ బట్ సో ఇక్కడ ఎఫ్ అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఫోర్స్ నాన్న. అంటే ఇక్కడ ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేస్తాను చూడు, ఎఫ్ అంటే ఇదేనా √50. సో కాబట్టి √50 ఇంటూ కాస్ టీటా నాన్న. కాస్ టీటా అంటే ఆల్రెడీ వి క్యాలిక్యులేటెడ్. కాస్ టీటా అంటే 16/50. ఓకే, సో 16/50, రైట్? నౌ సాల్వ్ ఇట్. వాట్ టు గెట్? సో దీన్ని ఎలా సాల్వ్ చేయొచ్చు నాన్న? సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు √50 ఇంటూ 16 నాన్న 50ని √50 ఇంటూ √50 రాయచ్చా? ఓకే, 50ని √50 ఇంటూ √50 రాస్తా. అప్పుడు ఇక్కడ √50 క్యాన్సిల్డ్ అవుట్. సో 16/√50 నాన్న. √50 అంటే ఎంత వస్తుందంటే అప్రాక్సిమేట్ 7.07. సో 16/7 ఎందుకంటే 7² 49 నాన్న, 7.07. ఓకే, సో అప్పుడు ప్రొజెక్షన్ ఆఫ్ ఎఫ్ బార్ ఆన్ డి ఎంత వస్తుందంటే 16/7.07 2.26. దట్ ఈస్ యువర్ ప్రొజెక్షన్ ఆఫ్ ఎఫ్ ఆన్ డి. టేక్ స్క్రీన్ షాట్ మా. సో జస్ట్ యాంగిల్ రావాలంటే యూజ్ డాట్ ప్రోడక్ట్ ఫార్ములా. కాస్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు ఏ బార్ డాట్ బి బార్ బై ఏబి, ఎఫ్ బార్ డాట్ డి బార్ బై ఎఫ్డి. సో ఎఫ్ బార్ డాట్ డి బార్ డైరెక్ట్ మల్టిప్లికేషన్ చేస్తాను. ఎఫ్ బార్ దీని మ్యాగ్నిట్యూడ్, డి బార్ దీని మ్యాగ్నిట్యూడ్.
సో ఎఫ్ అంటే దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ వెక్టార్ ఈక్వేషన్ని మ్యాగ్నిట్యూడ్ కనుక్కోవాలంటే సో జస్ట్ రూట్ ఆర్ఎక్స్ స్క్వేర్ ఆర్వై స్క్వేర్ ఆర్జెడ్ స్క్వేర్ ఐ క్యాప్ జే క్యాప్ కే క్యాప్ యొక్క కోఎఫిషియన్స్ని స్క్వేర్ చేసి రూట్లో పెట్టి అంతే, అదే వేస్తాను. సో ఇక్కడ ఎఫ్ కాస్ట్ ఇట్లా ప్రొజెక్షన్ అంటే ఎఫ్ యొక్క షాడో, ఎఫ్ యొక్క కాంపోనెంట్ అని అర్థం. కాంపోనెంట్ ఎప్పుడు కాస్. సో ఎఫ్ కాస్ట్ ఇటా, ఎఫ్ అంటే √50, ఇక్కడ ఉంది నాన్న ఎఫ్ √50, కాస్ట్ ఇటా ఫ్రాక్షన్ ఉంది 16/50, ఐమ్ రైటింగ్. సో టేక్ స్క్రీన్ షాట్. ఇవి వచ్చే స్కోప్ ఎక్కువగా ఉంటాయి ట్యాగ్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ నాన్న ఇంటెక్స్ ఎగ్జాంపుల్స్లో వర్క్ ఎనర్జీ పవర్లో ట్యాగ్ ప్రాబ్లం వచ్చే నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి అంటే ఏ సైక్లిస్ట్, అంటే సైకిల్ మీద వెళ్ళేవాడిని సైక్లిస్ట్ అంటాం. ఏ సైక్లిస్ట్ కమ్స్ టు ఎ స్కిడ్డింగ్ స్టాప్ ఇన్ 10 meters అన్నాడు. ఓకే, సో ఇక్కడ డిస్ప్లేస్మెంట్ ఇచ్చాడమ్మా. ఎంత ఇచ్చాడు అంటే 10 meters. ఒక సైక్లిస్ట్ స్కిడ్ అవుతూ 10 meters వెళ్ళి స్టాప్ అయినాడంట. డ్యూరింగ్ దిస్ ప్రాసెస్ ద ఫోర్స్ ఆన్ ద సైకిల్ డ్యూ టు రోడ్ ఈస్ 200 newtons అన్నాడు. సో ఫోర్స్ ఎంత యాక్ట్ అవుతుందంటే 200 newtons అండ్ ఈస్ డైరెక్ట్లీ అపోజిట్ టు ద మోషన్. హౌ మచ్ వర్క్ ఇట్ డస్ ద రోడ్ ఆన్ ద సైకిల్ అన్నాడు నాన్న. ఇక్కడ సైక్లిస్ట్ సైకిల్ వెళ్ళేవాడు సడన్గా బ్రేక్ అప్లై చేయడం వల్ల రోడ్డు మీద స్కిడ్ అయ్యి 10 meters పాటు వెళ్ళాడంట. అప్పుడు ఆ సైకిల్ రోడ్డు పైన ఎంత ఫోర్స్ యాక్ట్ చేస్తూ ఉందంట అంటే 200 newtons. ఇప్పుడు ఎంత వర్క్ జరుగుతుంది సిచ్యువేషన్లో అని అడుగుతున్నాడు. బట్ ఇక్కడ చూడనా అపోజిట్ ద మోషన్ అన్నాడు. అపోజిట్ ద మోషన్ అంటే వాడు స్కిడ్ అవుతున్నప్పుడు దాని అపోజిషన్ జరుగుతుందంట, ఫ్రిక్షన్ క్రియేట్ అవుతుందంట. సో అపోజిషన్ మోషన్ అన్నాడు. కాబట్టి వర్క్ అంటే బేసిక్ ఫార్ములా ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. బట్ ఇక్కడ అపోజ్డ్ మోషన్ అన్నాడు కాబట్టి నాన్న యూ హ్యావ్ టు యూస్ మైనస్ సైన్. లేదు సార్ డాట్ ప్రోడక్ట్ యూస్ చేయి. ఒకవేళ నీకు ఇంకా సింపుల్గా రావాలంటే సరే సార్ అది కూడా ఎలా చేస్తాం. సో ఎఫ్ బార్ డాట్ ఎస్ బార్ సింపుల్ నాన్న. డాట్ ప్రోడక్ట్ యూస్ చేస్తే ఎఫ్ఎస్ కాస్ థీటా. సో ఇక్కడ అపోజింగ్ మోషన్ అన్నాడు. ఫోర్స్ ఒక డైరెక్షన్లో, డిస్ప్లేస్మెంట్ ఒక డైరెక్షన్లో, కాబట్టి యాంగిల్ 180. సో కాబట్టి విచ్ ఈజ్ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ఎస్ కాస్ 180. సో అపోజింగ్ మోషన్ అన్నాడు నాన్న. కాబట్టి ఫోర్స్ ఒక డైరెక్షన్లో, డిస్ప్లేస్మెంట్ ఒక డైరెక్షన్లో జరుగుతూ ఉంది అని అర్థం. సో కాబట్టి కాస్ 180 -1 దెన్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఎఫ్ఎస్. సో అప్పుడు వర్క్ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఫోర్స్ అంటే నాన్న 200 ఇంటూ డిస్ప్లేస్మెంట్ అంటే 10. సో అప్పుడు వర్క్ ఈజ్ ఈక్వల్స్ టు -2000 joules. దట్ ఈజ్ యువర్ వర్క్ డన్. ఓకే, వర్క్ డన్ బై ద రోడ్ ఆన్ ద సైకిల్. ఓకే, సో ఆ రోడ్ అనేది మోషన్ అపోజ్ చేస్తూ ఉందని కూడా చెప్పాడు. అపోజిషన్ మోషన్ కాబట్టి డిస్ప్లేస్మెంట్ ఒక డైరెక్షన్ ఉంటే ఫోర్స్ ఒక డైరెక్షన్లో ఉంటుంది నాన్న. సో కాబట్టి ఆటోమేటిక్గా కాస్ 180 క్రియేట్ అవుతుంది. సో ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్, హౌ మచ్ డస్ ద సైకిల్ డూ ఆన్ ద రోడ్ అన్నాడు. నాన్న సైకిల్ రోడ్డు పైన ఎంత ఫోర్స్ అప్లై చేస్తుంది అన్నాడు. బాబు ఈ బి ప్రాబ్లంలో ఒకసారి అబ్జర్వ్ చేయి. ఫోర్స్ ఓకే బై సైకిల్ ఆన్ రోడ్ అదే కదా అడిగిండేది. సో ఫోర్స్ యాక్టింగ్ బై సైకిల్ ఆన్ రోడ్ ఎంత అని అడుగుతున్నాడు. నాన్న వాట్ ఈస్ ద ఫోర్స్ యాక్టింగ్ బై సైకిల్ ఆన్ ద రోడ్? రోడ్ ఈజ్ నాట్ డిస్ప్లేసింగ్, సైకిల్ ఈజ్ డిస్ప్లేసింగ్. మళ్ళీ రోడ్డు మీద వర్క్ ఎలా జరుగుతుంది నాన్న? జరగదు. సో రోడ్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ 0. సో రోడ్ నాట్ మూవింగ్ నాన్న. సో రోడ్ డిస్ప్లేస్మెంట్ 0. సో కాబట్టి వర్క్ డన్ ఈజ్ ఆల్సో 0. సో మీకు 2 marksలో చెప్పింటాను వర్క్ ఎప్పుడైనా సరే 0 కావాలంటే డిస్ప్లేస్మెంట్ 0 కావాలా లేదా ఫోర్స్ డిస్ప్లేస్మెంట్ 90 degreesలో ఉండాలి. సో ఇక్కడ రోడ్ అనేది సైకిల్ పైన ఒక వర్క్ చేస్తుంది అపోజింగ్ ఫోర్స్. ఇక్కడ ఇచ్చాడు అపోజింగ్ ఫోర్స్ అని. రోడ్డు సైకిల్ పైన అపోజ్ చేస్తూ ఉంది కాబట్టి ఫోర్స్ ఒక డైరెక్షన్, డిస్ప్లేస్మెంట్ ఒక డైరెక్షన్, 180 degrees హ్యాపీగా నీకు ఆన్సర్ వస్తుంది. బట్ ఇక్కడ సైకిల్ ఆన్ ద రోడ్ అన్నాడు. సైకిల్ రోడ్డు పైన అప్లై చేయాలంటే రోడ్ మూవ్ కావాలి కదా నాన్న. రోడ్ ఈజ్ నాట్ డిస్ప్లేసింగ్. సో కాబట్టి వర్క్ ఈజ్ 0, డిస్ప్లేస్మెంట్ 0. 2 marksలో ఫస్ట్ క్వశ్చన్లో కూడా ఇది ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాం. సో రోడ్ ఈజ్ నాట్ డిస్ప్లేసింగ్. సో వర్క్ డన్ ఈజ్ 0. టేక్ స్క్రీన్ షాట్ మా. ఇది రావచ్చు నాన్న. ఇవన్నీ కూడా ట్యాగ్ ప్రాబ్లమ్స్ వచ్చే స్కోప్ ఉంది. ఎక్సెప్ట్ సెకండ్ ప్రాబ్లం తప్ప రిమైనింగ్ అన్నీ కూడా ట్యాగ్ ప్రాబ్లమ్స్ వచ్చే స్కోప్ ఉంటుందమ్మా. టేక్ స్క్రీన్ షాట్. నెక్స్ట్ ట్యాగ్ ప్రాబ్లం అన్న ఇంటెక్స్ట్ బుక్లో ఉండే ఎగ్జాంపుల్ ట్యాగ్ ప్రాబ్లం వర్క్ ఎనర్జీ పవర్లో ఓసారి చూడన్న ఏమిచ్చాడు. ఇన్ ఏ బెలాస్టిక్స్ డెమాన్స్ట్రేషన్ ఏ పోలీస్ ఆఫీసర్ ఫైర్స్ ఎ బుల్లెట్
నాన్న ఇక్కడ పోలీస్ క్యాంపులో ఒక బెలాస్టిక్ డెమాన్స్ట్రేషన్ జరుగుతుందంట. అందులో ఒక పోలీస్ ఆఫీసర్ ఫైర్స్ ఎ బుల్లెట్ ఆఫ్ మాస్ 50 grams అన్నాడు నాన్న. సో మాస్ ఆఫ్ ద బుల్లెట్ ఫైర్డ్ బై ద పోలీస్ ఈజ్ 50 grams. సో గ్రామ్స్ని కేజెస్లో మార్చాలంటే 50 × 10⁻³ kg నాన్న, రైట్. బుల్లెట్ యొక్క మాస్ విత్ ఎ స్పీడ్, ఎంత స్పీడ్తో వాడు ప్రొజెక్ట్ చేస్తున్నాడు సార్ అంటే 200 m/s ఆన్ సాఫ్ట్ ప్లైవుడ్ ఆఫ్ థిక్నెస్. సో థిక్నెస్ ఇచ్చాడు నాన్న, టీ అంటాను దాన్నే థిక్నెస్ లేదా థిక్నెస్ అని రాస్తాను. సో థిక్నెస్ ఇచ్చాడు నాన్న. సో ఎంత థిక్నెస్ ఉందంట ప్లైవుడ్ మీద అంటే 2 centimeters. సో 2 centimeters అంటే 2 × 10⁻² meters. The bullet emerges with only 10% of its initial kinetic energy. What is the emerging speed of the bullet అన్నాడు. నాన్న ఒక్కసారి లాస్ట్ లైన్ చూడమ్మా. ఇక్కడ పోలీస్ డెమాన్స్ట్రేషన్ జరుగుతోంది, బాగుంది నాన్న. మాస్ ఆఫ్ ద బుల్లెట్ ఎంత 50 grams. అది వాడు ఫైర్ చేసినప్పుడు ఎంత ఇనిషియల్ స్పీడ్లో వెళ్తా ఉందంట 200. అది ఒక సాఫ్ట్ ప్లైవుడ్కి టచ్ అయిందంట. థిక్నెస్ ఆఫ్ ప్లైవుడ్ ఎంత 2 centimeters. బట్ లోపలికి 10% ఆఫ్ కైనటిక్ ఎనర్జీ మాత్రమే లోపలికి ఎంటర్ అవుతుందంట. అంటే ఫైనల్ కైనటిక్ ఎనర్జీ ఇస్తున్నాను నాన్న. ద బుల్లెట్ ఎమర్జెస్ అంటే బయటికి రావడం. ఎంత బయటకు వస్తా ఉందంట 10% ఆఫ్ ఇనిషియల్ కైనటిక్ ఎనర్జీ అన్నాడు. అంటే ఫైనల్ కైనటిక్ ఎనర్జీ ఎమర్జెస్ అంటే బయటికి వచ్చేటప్పుడు ఉండే కైనటిక్ ఎనర్జీ, ఆ చేంజ్ని ఫైనల్ అంటాను. సో ఫైనల్ కైనటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత బయటకు వస్తుందంట, ఎంత కైనటిక్ ఎనర్జీతో బయటకు వస్తుందంట 10% ఆఫ్ ఇనిషియల్ కైనటిక్ ఎనర్జీ అన్నాడు. జాగ్రత్తగా రాసుకో. ఈ లాస్ట్ లైన్ మోస్ట్ ఇంపార్టెంట్ బాబు. నాన్న ఇక్కడ కైనటిక్ ఎనర్జీతో బుల్లెట్ ఫైర్ చేశాడు. ఇది ఒక సాఫ్ట్ ప్లైవుడ్ 2 centimeters థిక్నెస్ ఉందిరా. ఇప్పుడు ఈ బుల్లెట్ ఇలా వెళ్తా ఉంది 200 m/s టచ్ అవుతాను. ఎమర్జెస్ అవుట్ అన్నాడు. ఎమర్జెస్ అవుట్ అంటే లోపలికి ఇక్కడ వెళ్ళడానికి ఒక బుల్లెట్ మూవ్ అవుతుందంటే ఇనిషియల్ కైనటిక్ ఎనర్జీ ఉంది కదా, టచ్ అయ్యి బయటకు వస్తూ ఉంది అంటే దెర్ ఇస్ అ చేంజ్ ఇన్ కైనటిక్ ఎనర్జీ. దాన్ని ఫైనల్ కైనటిక్ ఎనర్జీ అంటానా. ఆ ఫైనల్ కైనటిక్ ఎనర్జీ ఎంత ఉందంట 10% ఆఫ్ ఇనిషియల్ కైనటిక్ ఎనర్జీ అన్నాడు. ఓకే, నౌ వాట్ హ్యాపెండ్. సో అప్పుడు ఫైనల్ కైనటిక్ ఎనర్జీ అంటే 12 mvf² ఈక్వల్స్ టు 10% అంటే 10/100 ఇంటూ ఇనిషియల్ కైనటిక్ ఎనర్జీ. నన్ను ఇనిషియల్ కైనటిక్ ఎనర్జీ క్యాలిక్యులేట్ చేయి. ఎస్, ఇనిషియల్ కైనటిక్ ఎనర్జీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం రైట్ అన్న. సో కైనటిక్ ఎనర్జీ ఇనిషియల్, సో ఇనిషియల్ కైనటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు 12 m u², ఇనిషియల్ వెలాసిటీ. సో అప్పుడు ఏమవుతుంది 12 × మాస్ నాన్న. ఓకే, మాస్ ఎంత 50 × 10⁻³ ఇంటూ u² నాన్న 200 × 200. Now if you solve it, what to get? So ఇక్కడ 12 into right 5 into 10⁻⁻², ఎందుకంటే -3 + 1 రా -2 into 2 into 2 4 into 10⁻⁴. 4 zeros ఉన్నాయి నాన్న. సో అప్పుడు 2 1s 2 2s 2 5s are 10. సో 4 - 2 ఎంత 2 వస్తుంది. సో 2 అంటే నథింగ్ బట్ ఎంత వస్తుందన్న ఇక్కడ. సో ఇక్కడ 2 అలాగే రాసుకో. 2 × 5 10 ఇక్కడ 10². సో 10³ వస్తుంది. 10³ అంటే 1000. సో 10³ joules వస్తుంది ఇనిషియల్ కైనటిక్ ఎనర్జీ. దీనిలో సబ్స్టిట్యూట్ చేయి. సో ప్లైవుడ్కి రీచ్ కానప్పుడు ఇనిషియల్ కైనటిక్ ఎనర్జీ నాన్న, టచ్ అయిన వెంటనే బయటకు వస్తాం. సో కైనటిక్ ఎనర్జీ గెట్ చేంజ్డ్. దాని ఫైనల్ కైనటిక్ ఎనర్జీ ఎమర్జింగ్ అవుట్, బయటకు వస్తాం. సో న్యూ కైనటిక్ ఎనర్జీతో బయటకు వస్తాం. దాన్నే ఫైనల్ కైనటిక్ ఎనర్జీ అంటాను. ఆ ఫైనల్ కైనటిక్ ఎనర్జీ ఎంత ఉందంట 10% ఆఫ్ ఇనిషియల్ కైనటిక్ ఎనర్జీ. అప్పుడు ఆ ఫైనల్ కైనటిక్ ఎనర్జీలో వెలాసిటీ ఎంత కనుక్కో అంటున్నాడు. ఆ ప్లైవుడ్ నుండి బయటకు వచ్చిన తర్వాత వెలాసిటీ ఆఫ్ బుల్లెట్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇనిషియల్ కైనటిక్ ఎనర్జీ చెప్పాం నాన్న 1000. సో ఇక్కడ 2 zeros గెట్ క్యాన్సిల్డ్ అవుట్ రైట్. సో అప్పుడు ఏమవుతుందన్న 12 × మాస్ నాన్న, అయితే ఆపకు పంపించేసి ఇంకా క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, సో vf² ఈజ్ ఈక్వల్స్ టు సో 10 × 10 100 ఇంటూ నాన్న m/2, ఈ పక్క పోతే 2/m రైట్. సో అప్పుడు v² ఈజ్ ఈక్వల్స్ టు 100 ఇంటూ 2 మాస్ నాన్న 50 × 10⁻³ ఓకే. నౌ వాట్ హ్యాపెన్. సో అప్పుడు ఏమవుతుందన్న విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఓకే 100 ఇంటూ
2 by నన్న ఇక్కడ 5 into 10 power minus 2, 5 into 10 power minus 2, 10 power minus 2 పై పంపించేస్తే నాన్న. సో అప్పుడు v square is equals to 100 into 2 into by 5 into 10 power plus 2. సింపుల్ రైట్. 10 power minus 2 పై పంపిస్తాను, 10 power plus 2. ఓకే, సో అప్పుడు ఏమవుతుందన్న 5తో 100 అంటే 20. ఓకే, సో 4 into 10 cube వస్తుందన్న, అంతేనా. సో 4 into 10 cube. సో దాన్ని సాల్వ్ చేస్తే దెన్ v is equals to what? సో v is equals to, ఓకే, సో దీన్ని సాల్వ్ చేస్తే నాన్న 4 into 10 cube అంటే రూట్ 4000 రా. సో రూట్ 4000 నాన్న. సో రూట్ 4000 సాల్వ్ చేస్తే 63.2. దట్ ఈజ్ యువర్ ఎమర్జింగ్ వెలాసిటీ. సో ఇక్కడ ఎప్పుడైనా సరే ఒక గన్ ఫైర్ చేసినప్పుడు ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. ఈ ప్లైవుడ్కి టచ్ అయ్యి బయటకు వచ్చినప్పుడు ఆ ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్స్ టు 10% ఆఫ్ ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ గివెన్. కాబట్టి ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ తీసుకున్నా, ఇచ్చిండే కండిషన్లో సబ్స్టిట్యూట్ చేసినా వి బయటికి తీసుకొస్తాను అన్న. టేక్ స్క్రీన్ షాట్. నెక్స్ట్ ట్యాగ్ ప్రాబ్లమ్ ఇన్ టెక్స్ట్ ఎగ్జాంపుల్స్లో వర్క్ ఎనర్జీ పవర్ లాస్ట్ ప్రాబ్లమ్ ఇన్ ట్యాగ్ ప్రాబ్లమ్స్ నాన్న. వీడియోలో జాగ్రత్త చూడు. అండ్ ఎలివేటర్ అంటే లిఫ్ట్ నాన్న కెన్ క్యారీ ఎ మ్యాక్సిమం లోడ్ ఆఫ్ 1800 kg ఎలివేటర్ ప్లస్ ప్యాసింజర్స్. అంటే ఒక ఎలివేటర్ ఎంత లోడ్ని అది లిఫ్ట్ చేయగలుగుతుంది అంటే 18,000 kg. అంటే ఎలివేటర్ ఒక వెయిట్, దానిలో ఉండే ప్యాసింజర్స్ ఒక వెయిట్, మొత్తం కలిపితే 1800 kg వెయిట్ని అది మోయగలుగుతుందంట. ఈజ్ మూవింగ్ అప్ విత్ ఎ కాన్స్టెంట్ స్పీడ్ ఆఫ్ 20 meter per second అన్నాడు. ద ఫ్రిక్షనల్ ఫోర్స్ అపోజింగ్ ద మోషన్ ఈస్ 4000 newtons అన్నాడు. ఫైండ్ ద మినిమం పవర్ డెలివర్డ్ బై ద మోటార్ టు ద ఎలివేటర్ ఇన్ వాట్ యాజ్ వెల్ యాజ్ ఇన్ హార్స్ పవర్. నన్ను అక్కడ మినిమం పవర్ ఎంత డెలివర్ అవుతుంది అని అడుగుతున్నాడు. ఓకే, సో మినిమం పవర్ ఎంత డెలివర్ అవుతుంది అని అడుగుతున్నాడు. ఓకే, ఫస్ట్ ఇక్కడ కాన్సెప్ట్ ఉన్నానా, ఒక ఎలివేటర్. సో ఎలివేటర్ అంటే లిఫ్ట్ నాన్న. సో లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ లిఫ్ట్. ఓకే, ఈ లిఫ్ట్ యొక్క అంటే లిఫ్ట్ యొక్క మాస్ ప్లస్ ప్యాసింజర్ మాస్ మొత్తం రెండు కలిపి ఎంతవరకు లిఫ్ట్ చేయగలుగుతుంది అంటే 18,000. సో కాబట్టి మాస్ ఇవ్వచ్చు. మాస్ ఆఫ్ ఎలివేటర్ అండ్ ప్యాసింజర్స్ ఎంత అంటే 1800 kg వరకు అది లిఫ్ట్ చేయగలుగుతుంది. ఓకే, అండ్ దిస్ ఎలివేటర్ ఈజ్ మూవింగ్ విత్ కాన్స్టెంట్ స్పీడ్ అన్నాడు నాన్న. అంటే v ఎంత అంటే 2 meter per second. కరెక్ట్ నాన్న. ఎప్పుడైతే కాన్స్టెంట్ స్పీడ్ అన్నాడో యాక్సిలరేషన్ 0. సో ఎందుకంటే ఇక్కడ కాన్స్టెంట్ వెలాసిటీ అంటే అక్కడ యాక్సిలరేషన్ ఆల్వేస్ ఈక్వల్స్ టు 0. ఎందుకంటే యాక్సిలరేషన్ అంటే చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం. సో మోషన్ స్ట్రైట్ లైన్లో ఓ కాలంలో చదువుకుంటారు రైట్. సో కాబట్టి వెలాసిటీ కాన్స్టెంట్ అన్నప్పుడు యాక్సిలరేషన్ ఆల్వేస్ ఈక్వల్స్ టు 0. ద ఫ్రిక్షనల్ ఫోర్స్ అపోజింగ్ ద మోషన్ ఈస్ అంటే ఇక్కడ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎంత ఉంది అంటే స్మాల్ ఎఫ్. ఎంత ఇచ్చాడు సార్ అంటే దాన్ని ఫ్రిక్షన్ అంటాను, 4000 newtons. నౌ వాట్ ఈస్ ద మినిమం పవర్ డెలివర్డ్ బై ద మోటార్ అని అడుగుతున్నాడు నాన్న. ఓకే, పవర్ ఇక్కడ కనుక్కోవాలమ్మా. పవర్ ఇక్కడ క్యాలిక్యులేట్ చేయాలి వ్యాట్లోను యాజ్ వెల్ యాజ్ హార్స్ పవర్లోను అన్నాడు. నాన్న పవర్ ఫార్ములా మామూలుగా వర్క్ బై టైం గురించి ఎక్కడైనా డిస్కషన్ ఉందా? లేదు సార్. మళ్ళీ పవర్కి ఇంకో ఫార్ములా ఉంది నాన్న, ఫోర్స్ ఇంటూ వెలాసిటీ. సో పవర్కి ఇంకో ఫార్ములా ఏంటి అంటే ఫోర్స్ ఇంటూ వెలాసిటీ. సింపుల్. సో వెలాసిటీ ఆల్రెడీ ఇచ్చాడు, ఇంకా ఫోర్స్ కనుక్కో హ్యాపీగా వచ్చేస్తుంది అన్న. మళ్ళీ ఫోర్స్ ఎట్లా సార్ నన్న? ఇక్కడ ఎలివేటరు ప్యాసింజర్ యొక్క వెయిట్ అంటే ఆల్వేస్ వర్టికలీ డౌన్వర్డ్ ఫోర్స్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు వెయిట్ ఆఫ్ ద బాడీ. దాన్ని గ్రావిటేషనల్ ఫోర్స్ అంటాం. సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు వెయిట్ ఆఫ్ ద బాడీ. సో గ్రావిటేషనల్ ఫోర్స్ ఎప్పుడు డౌన్వర్డ్, అప్పుడు ఫోర్స్ రెండు సేమ్ డైరెక్షన్, ఫ్రిక్షన్ యాజ్ వెల్ యాజ్ వెయిట్ రెండు సేమ్ డైరెక్షన్ కాబట్టి యాడ్ చేయనా. సో అప్పుడు పవర్ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్స్ అంటేనా. సో ఇక్కడ mg ఓకే ప్లస్ ఫ్రిక్షన్ ఫోర్స్ 4000 ఇంటూ వెలాసిటీ 2 రైట్. ఇంకా దాన్ని సాల్వ్ చేయి, యూ గెట్ యువర్ థింగ్. సో అప్పుడు ఏమవుతుందన్న, పవర్ ఈజ్ ఈక్వల్స్ టు మాస్. సో మాస్ ఎంత ఇచ్చాడు అంటే 1800. సో 1800 ఇంటూ g వాల్యూ 10 ప్లస్ 4000 రైట్ ఇంటూ 2. సో దెన్ వాట్ టు గెట్
18,000 plus 4,000 అన్న 22,000. 22,000 ఓకే 22,000 into 2 44,000. ఇది వ్యాట్ పవర్. బట్ హెచ్పిలో కూడా అడిగాడు నన్న. సో పవర్ ఇన్ వ్యాట్ అంటే 44,000. హెచ్పిలో రాయాలంటే ఐ ఆల్రెడీ టోల్డ్ యూ 1 హెచ్పి ఈజ్ ఈక్వల్స్ టు 746 వ్యాట్. అప్పుడు వ్యాట్ బయటికి తీస్తే ఏమవుతుంది? సో అప్పుడు వ్యాట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 హార్స్ పవర్ బై 746. సింపుల్ నాన్న. సో యూజ్ దిస్ వన్. సో అప్పుడు పవర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హార్స్ పవర్ రావాలంటే 44,000 ఇంటూ 1 హెచ్పి బై 746. సో సాల్వ్ చేయనా? అప్పుడు హెచ్పిలో నీకు వచ్చేస్తుంది. సో ఎంత వస్తుంది సార్ ఇది అంటే 59 వస్తుందమ్మా దీన్ని సాల్వ్ చేస్తే. 44,000 బై 746 చూడు కావాలి చిన్న. 44,000 డివైడెడ్ బై 746 ఎంత అంటే 58.9. సో నథింగ్ బట్ 59. సో 58.9 59 హెచ్పి అప్రాక్సిమేట్. సో దట్ ఈజ్ యువర్ ఆన్సర్ ఫర్ దిస్ ప్రాబ్లం. కాబట్టి ఇక్కడ ఎప్పుడైనా సరే పవర్ కనుక్కోవాలంటే టైం లేనప్పుడు వర్క్ లేనప్పుడు ఏం చేయాలా సార్ అంటే యూజ్ యువర్ ఫార్ములా ఫోర్స్ ఇంటూ వెలాసిటీ. ఇది అలాంటి ఆబ్జెక్టివ్లో చెప్తారు నాన్న. ఫోర్స్ ఇంటూ వెలాసిటీ ఇస్ ద ఆల్టర్నేట్ ఫార్ములా ఫర్ పవర్. గుర్తుపెట్టుకో ఫోర్స్ ఇంటూ వెలాసిటీ. సో ఇక్కడ ఫోర్స్ ఎంజీ ఫ్రిక్షనల్ ఫోర్స్ రెండు ఉన్నాయి. యాక్సిలరేషన్ లేదు ఇక్కడ, కాన్స్టెంట్ స్పీడ్తో పైకి వెళ్తుంది. ఇక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ ఫ్రిక్షనల్ ఫోర్స్ రెండు కలిపేస్తున్నాం. ఇక్కడ వెలాసిటీ అంటే 2 వ్యాట్ హెచ్పిలో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. టేక్ స్క్రీన్ షాట్. దిస్ ఇస్ ద లాస్ట్ ప్రాబ్లం, ట్యాగ్ ప్రాబ్లమ్స్, వర్క్ ఎనర్జీ పవర్. సో ఇది మీ టోటల్ ట్యాగ్ ప్రాబ్లమ్స్ ఇన్ వర్క్ ఎనర్జీ పవర్ నాన్న. సో వర్క్ ఎనర్జీ పవర్ టోటల్ అయిపోయిందన్న. 8 మార్క్స్ ఆల్ క్వశ్చన్స్ వి కంప్లీటెడ్ అకార్డింగ్ టు పబ్లిక్ ప్యాటర్న్ యాజ్ వెల్ యాజ్ ట్యాగ్ ప్రాబ్లమ్స్ ఆల్సో కంప్లీటెడ్ ఫర్ దీస్ 3 చాప్టర్స్. 8 మార్క్స్ ట్యాగ్ ప్రాబ్లమ్స్ రైట్. 8 మార్క్స్ అన్ని చాప్టర్స్ థర్మోడైనమిక్స్, ఆసిలేషన్స్, వర్క్ ఎనర్జీ పవర్. ట్యాగ్ ప్రాబ్లమ్స్ ఆల్సో కంప్లీటెడ్. క్లియర్ మా? ఓకే 2 మార్క్స్ ఆల్సో కంప్లీటెడ్ వర్క్ ఎనర్జీ పవర్లో. ఇంకా థర్మోడైనమిక్స్, ఆసిలేషన్స్ 2 మార్క్స్ నెక్స్ట్ రాబోయే వీడియోస్లో రిలీజ్ చేస్తూ వెళ్తాను నాన్న. ఓకే నెక్స్ట్ ఇంకా సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ ఆల్సో ఐ అప్లోడెడ్. ఇంకా నెక్స్ట్ ఫ్లూయిడ్స్ అవసరం లేదని చెప్పాను, చాయిస్ వదిలేండి అని చెప్పాను. ఇంకా నెక్స్ట్ గ్రావిటేషన్, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ నెక్స్ట్ వీడియోస్లో 4 మార్క్స్ రిలీజ్ చేస్తాను నాన్న. సో ఇంకా 1 మార్క్ 2 మార్క్స్ ఈజీగా మంత్ లోపల అయిపోతాయి. యూ డోంట్ వరీ. ఓకే సో నెక్స్ట్ వీక్లో నెక్స్ట్ మంత్లో అంతా కూడా మన ఇంపార్టెంట్ క్వశ్చన్స్, తర్వాత గెస్ట్ పేపర్స్, మోడల్ పేపర్స్ డిస్కస్ చేస్తూ వెళ్దాం నాన్న రైట్. సో షేర్ దిస్ ఛానల్ టు ఆల్ యువర్ ఫ్రెండ్స్ మా. సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.